హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏంటంటే వార్త అండి, ఏపీ ప్రజలకు మరొక గుడ్ న్యూస్, మరొక హామీ అమలుకు డేట్ ఫిక్స్ అండి. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే సామాజిక భద్రత పెన్షన్ల పెంపు నిర్ణయాన్ని అమలు చేసి ఏపీ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైందండి. జూలై 8వ తేదీ నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్రను చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారండి. కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసిందనమాట. సో ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార సమయంలో ఉచిత ఇసుకను తెప్పిస్తామని చంద్రబాబు ప్రకటించి ఉన్నారు. సో ఆ మేరకు హామీ అయితే ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ హామీ మేరకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నెలలోపే నూతన ఇసుక పాలసీని అయితే తీసుకొని వస్తున్నారండి. ఇకపైన ఇసుక అనేది ఉచితము.